మీ లక్ష్యం స్పష్టంగా ఉంది. సంతోషం. అయితే నాకిక్కడ ఒక 2 ప్రధానమైన ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే కప్పల తక్కడి అంటారు కదా సార్. ఒకటి పైకి లేస్తుంటే ఇంకోటి లాగేస్తది. కాబట్టి ఇది ఎప్పటికి జరగదంటారు కదా! అట్లనే బీసీ ఇన్నిగా విడిపోయిన బీసీలలో ఈ బీసీలకు ఎవరు నాయకత్వం వహించాలి? మొదటి ప్రశ్న. రెండోది ఈ బీసీ ఉద్యమానికి ఎస్సీలు నాయకత్వం వహిస్తే బావుంటదనే ఒక వాదన గూడా విన్నాను నేను. ఏంటసలు ఇది? ఎట్లా సాధ్యమవుతది? ఇప్పుడు మీకు ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఏమవుతుందంటే, నిజంగా గెలిచే పార్టీలు గెలవట్లే. హ్మ్. ఉన్న పార్టీని ఓడించటం ద్వారా గెలుస్తున్నారు. ఓకే. రైట్. ఇప్పుడు ఈ రోజున మీరు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అవును. ఆంధ్రప్రదేశ్‌లో 164 సీట్లలో చంద్రబాబు గాని, కూటమి ప్రభుత్వం గాని గెలిచింది అనుకుంటున్నాం. అరే! భలే గెలిచారు. చాలా వ్యూహం అది అవును. ఇది అవును. అనుకుంటున్నాం. అవును. కానీ నిజంగా జరిగిందేంటంటే, ఈ సెక్షన్స్ అన్నీ 164 సీట్లలో జగన్‌ని చిత్తు చిత్తుగా ఓడించారు. మామూలుగా ఓడించదలుచుకోలే. హ్మ్. చిత్తు చిత్తుగా ఓడించారు. ఓకే. అలాగే 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్‌లో జగన్‌మోహన్ రెడ్డి గెలవలా. ఓకే. 151 సీట్లలో నేను గెలిచాను. నాకు ఎదురే లేదు. అవును. నేను 30 సంవత్సరాల పాటు సీఎంని అనుకున్నాడాయన. అనుకునేటప్పటికి 164 సీట్లలో ఓడించారు. హ్మ్. అక్కడ కూడా చంద్రబాబు 151 సీట్లలో జగన్ గెలిచాడు అనుకున్నట్టు 151 సీట్లలో చంద్రబాబుని ఓడించారు జనాలు. రైట్. పసుపు కుంకుమ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఐ డోంట్ నో వెదర్ ఐ కుడ్ మేక్ మై రైట్. పాయింట్ క్లియర్ ఆర్ కరెక్ట్. నాట్. కరెక్ట్. అర్థమవుతుంది సార్. అవును. 151 సీట్స్‌లో చంద్రబాబుని ఓడిస్తే అతనికంటా ఘనుడని చెప్పి జగన్మోహన్ రెడ్డి 151 చాలరా 164 ఓడించాలని ఓడించారు. హ్మ్. ఇది ఈ రకమైన మార్పులు ప్రజాబాహుళ్యంలో వస్తున్నాయి. ఇక్కడ లీడర్లు కాదు, వాదాలే గెలుస్తున్నాయి. ఓకే. ప్రభుత్వాలు ఓడిపోతున్నాయి. అందువల్ల నేను అనేది ఏంటంటే నాయకత్వ సమస్య ఏం లేదు. ఓకే. ఇప్పుడు తెలంగాణ రావాలి, తెలంగాణలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో మూకుమ్మడిగా జనాల్లో ఒక మార్పు వచ్చింది కాబట్టి హ్మ్. దేశ స్థాయిలో కూడా ఈ పరిస్థితిని గమనించారు కాబట్టి మీకు ఈ రకమైన మార్పులు వచ్చినాయి. ఓకే. ఆటోమేటిక్గా ఎవరైతే ఆ రోజున ఉన్నారో ఆ రోజున నాయకత్వం ఆయన వచ్చిన దాని వలన వచ్చిందనేటువంటి అభిప్రాయం రైట్. కలుగుతుంది. అవును. ఇది అంతే. ఆ రోజుకి నాయకుడు కూడా వస్తాడు. వస్తాడు. ఎవరు నాయకుడో ఏదో నాయకుడు వస్తాడైనా. నేను ఇందాక ముందు చెప్పినట్టుగా నాబోటి వాడి పని ఈ బహుజనవాదాన్ని, ఈ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఈ ప్రభుత్వాలు చేసేటువంటి అవినీతి కార్యక్రమాలను కానీ, మరి బహుజన వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో బహుజనులకు చేసే నష్టాలను వివరించి చెప్పడం ద్వారా, సో ప్రజల్లో బాహుళ్యానికి వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా మనకు సరైన నాయకులు వస్తారని మనం సో మీ చెప్పగలను పాత్ర ఓన్లీ మెసెంజర్ వరకే. అంటే భావజాల వ్యాప్తికి పరిమితం అవుతారా మీరు? అని చెప్తా వై పోతా నాట్ ఉంటే యూ? వై నాట్ యూ? మీరే ఎందుకు నాయకత్వం వహించరు? నాయకత్వం డెవలప్ అవుతుంది అంటున్నా. అచ్చా. ఎలా వస్తుందో ఏంటో చూద్దాం మనం. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ప్రతిదాన్ని కూడా కరెక్ట్. నాయకత్వం అనేది ఎట్లా ఉండాలంటేనంటే అది ఇవాల్వ్ అవ్వాలి. హ్మ్. నాయకుడని మీరు ఇందాక అన్నారు, పార్టీ పెట్టు కూర్చుని నేను నాయకుడిని అని కూర్చుంటే నా దగ్గరికి రారు ప్రజలు. హ్మ్. అలా రాకనే కదా చాలా మంది తెరమరుగయ్యారు. అవును. అవును. ఇక్కడ ఏంటంటే వాదం అనేది ఇంపార్టెంట్. ఓకే. బహుజన వాదం అనే దాని ద్వారా నాకన్నా ఇంకా బాగా పనిచేసేవాళ్ళు ఓకే. డెవలప్ అయిన రోజున ఎవరైనా నాయకులు అవుతారు. ఓకే. అసలు ఎవరైనా నాయకులు అవ్వాలా? ఓకే. కరెక్ట్. మళ్ళీ నేనే నాయకుడు అవ్వాలి అనుకోవటం ఫ్యూడలిజం. ఓకే. అది కరెక్ట్ కాదు. ఓకే. నా నేతృత్వంలో జరగాలా, నేను రోజు కనపడాలా టీవీల్లో, నేను చెప్పిందే వినాలా, నా దగ్గరికి అందరికీ రావాలా అనేది భావజాలమే కదా మనం అంతే కదా. ఇప్పుడు మనం అవును. ఎదుర్కొంటుంది. అదే కదా సమస్య. అవును. రైట్. మీరు అనుకున్నట్టుగా, మీరు ఆశిస్తున్నట్టుగా బీసీలకు రాజ్యాధికారం లేదంటే చట్టసభల్లో గాని న్యాయమైన రిజర్వేషన్ అంటే 50% కనీస రిజర్వేషన్లు ఎప్పుడు సాధ్యమయ్యే అవకాశం ఉంది? అసలు సుదూర ఆహ్, ఆహ్, గమనంలో మీకేమైనా కనిపిస్తుందా ఈ విజయం? చెప్పలేం ఎప్పుడు సాధ్యమవుతుంది అనేది. టైం పడుతుంది. ఓకే. అది ఖచ్చితంగా నమ్మగలం. ఓకే. సో మార్పులు రావటం మొదలు పెడితే వెంటనే వస్తాయని మాత్రం చెప్పగలం. అచ్చా. అచ్చా. మంచి ఈ మాట. రోజున్న టెక్నాలజీ కానీ, రైట్. ఈ రోజున్న పబ్లిక్ పర్సెప్షన్ వేగంగా మారుతున్నాయి. ఓకే. సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఈ ఆధిపత్య కులాలే వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవటం కోసమే వాళ్ళకి వాళ్ళే 50% రిజర్వేషన్స్ ఇచ్చినా తొందరలో 2029 ముందు ఇచ్చినా మీరు ఆశ్చర్యపోవద్దు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ. అది మాత్రం నేను
నిజంగా నమ్ముతున్నా. ఓకే. మీకోసం ఏదో మీడియా సాక్షిగా చెప్పాలనే ఉద్దేశం కాదు. కరెక్ట్. ఎందుకంటే మనం మార్పులు అలా చూస్తున్నాం. రీడింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ అండి. ఓకే. డైనమిక్గా చాలా డైనమిక్ వెళ్ళిపోతుంది. ఓకే. ఎవరు కూడా కరెక్ట్. కింగ్ అనుకున్నవాడు వెంటనే రోడ్డు మీద పడిపోతున్నాడు. అవును. సో అందువల్ల ఏ నిర్ణయమైనా జరగవచ్చు. ఓకే. జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలనేది సర్వే సర్వతా ఉన్న ఆమోదయోగ్యమైన పరిష్కారం. అంటే ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి అంత న్యాయం జరగాలనేది. కానీ కోర్టులు కూడా అడ్డుకుంటున్నాయి కదా! ఎందుకు ఈ కోర్టులు ఎందుకు అడ్డుకుంటాయి? 50% మించకూడదు. లేదంటే ఇప్పుడు తమిళనాడులో అమలైన రాజ్యాంగం పక్కనే ఉన్న తెలంగాణలో అమలు కావడానికి, ఏపీలో అమలు కావడానికి ఉన్న అడ్డంకి ఏంటి? ఇప్పుడు మీకు తమిళనాడు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అవును. అదొక ఎగ్జాంపుల్. యెస్. మీరు ఇక్కడ కూడా చూడండి, మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అవును. అగ్రవర్ణ పేదల కోసం 10% రిజర్వేషన్ అనుకున్న కూడా వెంటనే చేయగలిగారు. చేశారు. యెస్. అందుకే ఏమంటానంటే కోర్టులకు అడ్డంకి ఉంటే ప్రభుత్వాలు అమెండ్మెంట్ ద్వారా తీర్చచ్చు. అమెండ్మెంట్ చేయట్లే కరెక్ట్. బీజేపీ ప్రభుత్వం చేయట్లేదు. చేయకనే ఇప్పుడు అది ఇంత ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే. చేయలే. 2 పార్టీలు చేయలే. అందుకని ఇప్పుడు బీసీ ఉద్యమం ఎప్పుడైతే ప్రబలుతుందో దేశంలో, ఇప్పుడు అది ఫోకస్లోకి వచ్చింది. ఓకే. ఇప్పుడు చేయాల్సి వస్తుంది. సో మ్మ్. కోర్టులకి సరైన అమెండ్మెంట్ ఇస్తే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓకే. రాజుకి ఇవ్వాలి, నేను ఇస్తాను అని నిర్ణయం తీసుకుంటే ఇవ్వటానికి సరిపడా రాజ్యాంగపరమైనటువంటి ప్రాసెస్లు ఉన్నాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రైట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకి మీరేం చెప్పదలుచుకుంటారు? లేదా బీసీలకి? బహుజన్ సమాజ్ పార్టీ తరపున బీసీల కోసం అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో మేము ఉద్యమాలు చేపడుతున్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గత నెలలో 20 నాడు నిర్వహించాం. దాదాపుగా 200-300 మంది బీసీ నాయకులు అటెండ్ అయ్యారు. ఇప్పుడు జిల్లాల వారీగా సభలు నిర్వహిస్తున్నాం. అలానే మనకి తెలంగాణలో కూడా దాదాపుగా 5,000 సంఘాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. యెస్. నిన్ననే నేను గాంధీ హాస్పిటల్లో సిద్ధేశ్వర్ గారు 11వ రోజు అమర నిరాదీక్ష అమర చేస్తున్నాను, నేను నిరాదీక్ష. పరామర్శించాను. ఈరోజు ఆయన 12వ రోజు ఈరోజు వెళ్తున్నాం. బీసీ నాయకులు చాలామంది గాంధీ హాస్పిటల్లో మేము కలుస్తున్నాం. ఆయనకి సంఘీభావాన్ని ప్రదర్శిస్తూ ఖచ్చితంగా ఈ బీసీ సంఘాల నేతృత్వంలో మరి మూమెంట్ని మేము గట్టిగా టేకప్ చేస్తాం. బహుజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ గారు కూడా నిన్న వచ్చారు. ఆయన ఓకే. ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. అక్కడ పరంజ్యోతి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఓకే.